వెల్కమ్ టు వి పవర్ న్యూస్. బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. పిఠాపురంలో సంక్రాంతి మహోత్సవాల్లో పాల్గొన్న ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్. కొసగిలో మౌంట్ కార్మెల్ హై స్కూల్లో విద్యార్థులకు రహదారి భద్రతపై అవగాహన. వెలుగు సామాజిక స్వచ్ఛంద సంస్థ ఆధ్వర్యంలో సేవా కార్యక్రమం. అంతర్జాతీయ హిందీ దినోత్సవం సందర్భంగా అవగాహన సదస్సు. నంద్యాలలో ఎంపీ డాక్టర్ బైరెడ్డి శబరి ఆధ్వర్యంలో మెగా జాబ్ మేళా. ఇక వివరాల్లోకి వెళ్తే, కర్నూలు జిల్లా మంత్రాలయం నియోజకవర్గం కౌతాలం మండలం మేలగనూరు గ్రామంలో వాల్మీకి బోయ నాయకుల సమావేశం జరిగింది. ఈ సమావేశానికి రాష్ట్ర ఐక్య వాల్మీకి బోయ పోరాట కమిటీ రాష్ట్ర అధ్యక్షులు వాల్మీకి బి లక్ష్మణ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. వాల్మీకి బోయలను ఎస్టీలుగా గుర్తించాలనే డిమాండ్తో 2026లో ఉద్యమాలను ఉధృతం చేస్తామని ఆయన తెలిపారు. గ్రామ మండల నియోజకవర్గ స్థాయిలో చైతన్య సభలు నిర్వహిస్తామని పిలుపునిచ్చారు. వాల్మీకుల సమావేశం మేళగనూరు నదిచాగి గ్రామ ప్రజలతో ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. దీని ముఖ్య ఉద్దేశం, ఈ మేళగనూరు రామలింగేశ్వర స్వామి గుడి దగ్గర ఈరోజు వాల్మీకి బోయల శంకారావం పూరించి మళ్ళీ ఉద్యమాలకు నాంది పలకనాలనే ఉద్దేశంతో ఈరోజు ఇక్కడ సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. ఇప్పుడు వాల్మీకులను ఎస్టీలుగా గుర్తిస్తామని పోయినసారి అసెంబ్లీలో వాల్మీకులను ఎస్టీలుగా ఎన్డీఏ కూటమి ప్రభుత్వం రాష్ట్రంలోనూ కేంద్రంలోనూ ఉంది కాబట్టి ఈసారి తప్పకుండా వాల్మీకులను ఎస్టీలుగా గుర్తించాలని మనం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల మీద ఒత్తిడి తెచ్చి మన వాల్మీకులను ఎస్టీలాగా గుర్తించేంత వరకు పోరాటం చేయాలనే ఉద్దేశంతో ఈరోజు ఇక్కడ సమావేశం వాల్మీకుల సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ వాల్మీకుల సమావేశం ఈరోజు నుంచి గ్రామాల పర్యటన, మండలాల పర్యటన, నియోజకవర్గ పర్యటన, తర్వాత పక్కల నియోజకవర్గాల పర్యటన, తర్వాత జిల్లా పర్యటన, ఇలాగా చేస్తూ ఈ ఉద్యమాన్ని ఉధృతం చేసుకుంటూ ముందుకు పోవాలనేది మా ఉద్దేశం. మేము గత 40 సంవత్సరాలుగా అలుపెరగని పోరాటం చేస్తున్నాం. ఇప్పటికీ కూడా అది ఎక్కడ వేసిన గొంగళి అక్కడే ఉన్నట్టు అది కార్యరూపం దాల్చడం లేదు. కాబట్టి ఈసారి మాత్రం తప్పకుండా వాల్మీకులను ఎస్టీలుగా గుర్తించేంత వరకు మేము విశ్రమించాం. తప్పకుండా దీన్ని పోరాటం ద్వారా కానీ లాబింగ్ ద్వారా కానీ మేము చేసి తీరుతాం. తప్పకుండా మేము 2 విధాలుగా ట్రై చేస్తాం. ఈసారి మా వాల్మీకుల జనాభా ఏమిటో, జనసంఖ్య ఏమిటో, మన వాల్మీకి సింహగర్జన ద్వారా ఒక 3 లక్షల మందిని కలిపి ఒక పెద్ద మీటింగ్ ఏర్పాటు చేయదలుచుకున్నాం. ఆ మీటింగ్కు చంద్రబాబు నాయుడు గారిని, పవన్ కళ్యాణ్ గారిని ముఖ్య అతిథిగా, లోకేష్ గారిని ముఖ్య అతిథులుగా ఆహ్వానించాలని అనుకున్నాం. కాబట్టి అందులో భాగంగానే ఈరోజు ఇక్కడ మీటింగ్ ఏర్పాటు చేయడం జరిగింది. మనము జనాభా కూడగట్టాలంటే ప్రజల్ని, వాల్మీకుల బోయలని చైతన్యపరిచి, గ్రామాన చైతన్యపరిచి మనము అవేర్నెస్ చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది. మన మంత్రాలయం నియోజకవర్గాల్లోనే 1,10,000 మంది వాల్మీకి బోయ ఓటర్స్ ఉన్నారు. అయినా మనము ఇంకా వెనుకబడే ఉన్నాం. ఇంకా ఎక్కువ 40 సంవత్సరాలుగా నేను ఇప్పుడు కొంతవరకు వాల్మీకుల అంటే ఏమిటో, వాల్మీకుల ఐక్యత అంటే ఏమిటో, వాల్మీకులు ఎంత జనాభా ఉన్నారు అని ప్రతి రాజకీయ పార్టీ ఇప్పుడు గుర్తించింది. ఆ గుర్తించినందువల్లనే ఇప్పుడు ఎమ్మెల్యేలు, ఎంపీలు
ఎమ్మెల్సీ టికెట్లు ఇస్తున్నారు, గెలిపిస్తున్నారు, మన వాళ్ళు గెలిపిస్తున్నారు, వాళ్ళు ఎమ్మెల్యేలు ఎంపీలు అవుతున్నారు, ఎమ్మెల్సీలు కూడా అవుతున్నారు. కాబట్టి నేను చెప్పేది ఒకటే, ఈసారి మనం ఎన్డీఏ కూటమి ప్రభుత్వం రాష్ట్రంలోనూ కేంద్రంలోనూ ఉంది కనుక తప్పకుండా ఈసారి మనము ఎస్టీలుగా గుర్తించేంత వరకు మనం నిద్రపోం. అవిశ్రామంగా మనం కృషి చేద్దాం. అవిశ్వాసంగా నిరంతరంగా పోరాటం చేసి మనము ఎస్టీలుగా గుర్తించేంత వరకు మనము ఈ పోరాటాన్ని ఆగదని ఈ సభాముఖంగా నేను మీ అందరికీ తెలుపుతున్నాను. తప్పకుండా మేము ఎస్టీలుగా గుర్తించేంత వరకు ఈ పోరాటాన్ని చేసి తీరుతాం. వాల్మీకులను ఎస్టీలుగా గుర్తించేంత వరకు ఈ పోరాటం ఆగదని మీకు మరొక్కసారి తెలుపుకుంటూ ఇంతటితో విరమిస్తున్నాను. మాజీ ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంతరావు జన్మదినాన్ని పురస్కరించుకొని శుక్రవారం నాడు పిట్టల నాగరాజు ఆధ్వర్యంలో ఘనంగా అన్నదాన కార్యక్రమం నిర్వహించబడింది. ఈ కార్యక్రమంలో స్థానిక నాయకులు, పార్టీ కార్యకర్తలు, అభిమానులు పెద్ద సంఖ్యలో పాల్గొని తమ శుభాకాంక్షలు తెలియజేశారు. సమాజ సేవే లక్ష్యంగా నిర్వహించిన ఈ అన్నదాన కార్యక్రమం ద్వారా వందలాది మంది ప్రజలకు భోజనం వడ్డించగా జన్మదిన వేడుకలను సేవా కార్యక్రమాలతో నిర్వహించడం ఆదర్శప్రాయమని పలువురు ప్రశంసించారు. ఈ సందర్భంగా పిట్టల నాగరాజు గారు మాట్లాడుతూ మైనంపల్లి హనుమంతరావు సేవా భావన ప్రతి ఒక్కరికి స్ఫూర్తిదాయకమని పేర్కొన్నారు. ఈ కార్యక్రమం విజయవంతంగా జరగడంలో కార్యకర్తలు, అభిమానులు విశేషంగా సహకరించారు. ఒకటి ఇడుంది తీసుకో మైనంపల్లి హనుమంతన్న గారి 60వ సంవత్సరం పుట్టినరోజు సందర్భంగా వినాయక్ నగర్ సంతోష్ మాతా నగర్ చౌరస్తాలో అన్నదాన కార్యక్రమం చేయడం జరుగుతున్నది. అన్నగారు ఆయుర ఆరోగ్యాలతో ఇల్లు నూరేళ్ళు వర్ధిల్లాలని మా మల్కాజ్గిరి కాంగ్రెస్ కుటుంబ సభ్యుల తరఫున, అలాగే మా మల్కాజ్గిరి ప్రజల తరఫున, అలాగే మా అందరి తరఫున జన్మదిన శుభాకాంక్షలు తెలుపుతున్నాం. అలాగే రానున్న రోజుల్లో హనుమంతన్న రాజకీయంలో మరీ ఎత్తున ఎదగాలని, మినిస్టర్ కావాలని మా మనస్ఫూర్తిగా కోరుకోవడం జరుగుతుంది. జై మైనంపల్లి హనుమంతన్న. ఓరుగల్లు సంగీత ప్రియులకు సంస్కృతి, సంగీతం, భక్తి ఒకే స్రవంతిగా కలిసి
ప్రవహించే మహత్తర కార్యక్రమాన్ని ఈ నెల 25న 12 గంటల పాటు నిర్వహిస్తున్నట్లు ఆర్యవైశ్య సంఘం జాతీయ నాయకులు గట్టు మహేష్ బాబు భద్రకాళి దేవస్థానం ప్రధాన అర్చకులు భద్రకాళి శేషులు తెలిపారు. శుక్రవారం అమ్మవారి సన్నిధిలో ఆలయ ప్రాంగణంలో ఆచార్య దేవోభవ గురు గౌరవ మహోత్సవం స్వర సంస్కృతి కార్యక్రమానికి సంబంధించిన పోస్టర్ను ఆవిష్కరించారు. స్వర సంగమం మ్యూజిక్ ప్రియులు రిప్రజెంటేషన్ సంస్థ ఆధ్వర్యంలో హన్మకొండలోని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ భవనంలో ఈ నెల 25న ఉదయం 9 గంటల నుంచి రాత్రి 9 గంటల వరకు ఏకదాటిగా 12 గంటల పాటు ఈ కార్యక్రమం కొనసాగుతుందని సంస్థ అధ్యక్షుడు ఎంఎల్ రావు అన్నారు. సుపరిచితుడు, ప్రపంచ దేశాలలో కూడా వందలాది కార్యక్రమాలు చేసి ఘంటసాల గారి స్వరాన్ని ఘంటసాల గారు కూడా వింటే అసలు ఘంటసాల గారు విని నేనే పాడినా అనే స్థాయిలో ఏదైతుందో వారు అనుకునే స్థాయిలో వారి పాట నిజంగా అద్భుతము. చాలా గ్రేట్ డే ఇవాళ మనందరికీ. మరి వారు 25వ తారీఖు రోజు వరంగల్ జిల్లాలో ఉన్నటువంటి దాదాపు 72 మంది కళాకారుల యొక్క స్వరాన్ని మన తెలంగాణకు, ఆంధ్రప్రదేశ్కు మరియు దేశంలో ప్రపంచ దేశానికి వినబడాలి. వరంగల్లో ఉన్నటువంటి ఈ స్వరం అంత గొప్పది అని చెప్పి కళాకారులకు అడ్డా ఏదైతుందో, నిలయం ఏదైతుందో మన వరంగల్, ఇలాంటి వరంగల్లో ఇలాంటి కార్యక్రమం చేయడం నిజంగా కూడా మనం అదృష్టంగా భావిద్దాం. కళాకారులందరికీ ఇది ప్రోత్సాహకరము. ఎవరైతే మనకు కళాకారులు ఉన్నారో, గాన కోకిలలు ఉన్నారో, అమ్మలు మరియు సోదరులు ఉన్నారో వాళ్ళందరూ కూడా అంబేద్కర్ భవన్లో 25వ తారీఖున పొద్దున ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం రాత్రి వరకు కూడా ఈ కార్యక్రమం జరుగుతుంది. ఎవరైతే ఇక్కడ రావాల్సినటువంటి వారందరూ కూడా ఆ రోజు ఆ సభకు హాజరై మీ యొక్క నైపుణ్యతను మరియు మీ యొక్క గళాన్ని వినిపించి అందరి మన్ననలు పొంది ఇవాళ వీరి యొక్క దీవెనలు పొందాలని చెప్పేసి మా మిత్రుడు, సోదరుడు గత చాలా సంవత్సరాల నుంచి కూడా ఇక్కడ వరంగల్ అంటే వారికి అతి ఇష్టము, నాకు తమ్ముళ్లాగా. మరి అలాంటి ఇవాళ శరత్ చంద్ర గారు మన అందరి మధ్యలో ఉండడం నిజంగా కూడా మనం హ్యాపీగా ఫీల్ అవుదాం. వీరి యొక్క ప్రసంగాన్ని కొనసాగించవలసి. అంబేద్కర్ భవన్లో స్వర సంగమం మ్యూజిక్ లవర్స్ రిప్రజెంటేషన్ తరపు నుంచి ఆచార్య దేవోభవ అనే కార్యక్రమాన్ని తలపెడతాం. ఈ వరంగల్ ఉమ్మడి జిల్లాలో ఉన్న అందరు కళాకారుల్ని అక్కడ తీసుకొచ్చి వాళ్ళందరితో పాటలు పాడి మార్నింగ్ ఉదయం 9 గంటల నుంచి రాత్రి 9 గంటల వరకు నిర్విరామంగా సంగీతం ప్రోగ్రాం జరుగుతుంది. ఆ ప్రోగ్రాంలో ఆచార్య దేవోభవ ప్రోగ్రాం చేస్తున్నాం. అందరికీ మీడియా తరఫున కార్యక్రమం పాటలు కార్యక్రమం ఉదయం 9 గంటల నుంచి రాత్రి 9 గంటల ఘంటసాల గారు, అమరగాయ ఘంటసాల గారు ఉన్నారు. ఘంటసాల గారి పాటలు మన వరంగల్ ఉమ్మడి జిల్లాలో అందరు కళాకారులు 72 మంది కళాకారులు వస్తున్నారు. వాళ్ళకి యోగుల గీతాలు ఉంటాయి, యాగాల గీతాలు, బృంద గీతాలు ఉదయం నుంచి సాయంత్రం జరుగుతూ ఉంటాయి. మన డాక్టర్ శరత్చంద్ర సార్ ఆధ్వర్యంలో జరుగుతూ ఉంటుంది. అతిథులు వస్తున్నారు, హైదరాబాద్ నుంచి వస్తున్నారు, లోకల్ లీడర్స్. కర్నూలు జిల్లా అదోని మండలం పెద్ద తుమ్మలం గ్రామంలో వెలిసిన పార్శ్వ మాణిజైన్ తీర్థాన్ని గౌతమ్ అదానీ కుటుంబ సభ్యులు దర్శించుకున్నారు. వినోద్ భాయ్ అదానీ, రాజేష్ భాయ్ అదానీ, రంజాన్ భాయ్ అదానీ, శైలన్ బేని అదానీ, కవితా షా అదానీ ఢిల్లీ నుంచి ప్రత్యేక విమానంలో ఓర్వకల్ విమానాశ్రయానికి చేరుకున్నారు. అనంతరం హెలికాప్టర్ ద్వారా మంత్రాలయానికి చేరుకుని స్వామివారికి పుష్పాలతో పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో దేవస్థానం ట్రస్టు సభ్యులు, పోలీస్ అధికారులు పాల్గొన్నారు. ఇక్కడ ఫస్ట్ ఇక్కడే చదువుకొని పెళ్ళి ఆయన పిల్లలకి పిల్లలు ఆయన క్రాంతన కెమెరా
బ్లో అవుట్ ని పూర్తిగా నిలుపుదల చేసిన ఓఎన్జీసీ అధికారులు 5వ తేదీన జరిగిన ఇసుమండ బ్లో అవుట్ కారణంగా భయాందోళనకు గురైన స్థానిక గ్రామాల ప్రజలు ఆర్సీఎంటీ హెడ్ శ్రీహరి ఆధ్వర్యంలో రెస్క్యూ ఆపరేషన్ చేస్తూ ఈ ఘటనను అదుపు చేసింది. బ్లో అవుట్ కథ సుఖం అవడంతో ఊపిరి పీల్చుకున్న అధికారులు స్థానిక ప్రజలు బీపీఓని అమర్చి బ్లో అవుట్ ను 6 రోజుల్లోనే నిలుపుదల చేయడంతో జై ఓఎన్జీసీ అంటూ సంబరాలు జరుపుకున్న ఓఎన్జీసీ అధికారులు. సిద్దిపేట జిల్లాపై తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కక్షపూరితంగా వ్యవహరిస్తుందని మాజీ రాష్ట్ర ఎంపీటీసీల ఫోరం కన్వీనర్ దేవి రవీందర్ ఆరోపించారు. జిల్లాల కుదింపు పేరుతో సిద్దిపేటకు అన్యాయం చేయాలనే ఆలోచనను వెంటనే విరమించుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. సిద్దిపేట పట్టణంలోని అంబేద్కర్ చౌరస్తా వద్ద మాట్లాడిన ఆయన జిల్లాల గుర్తింపును కాపాడుకునేందుకు అవసరమైతే మరో ఉద్యమానికి సిద్ధమని హెచ్చరించారు. జిల్లాలను కుదించడము జిల్లాలను కుదించడము నశించాలి రాష్ట్ర ప్రభుత్వ వైఖరి నశించాలి రాష్ట్ర ప్రభుత్వ వైఖరి నశించాలి రాష్ట్ర ప్రభుత్వ వైఖరి వెనక్కి తీసుకోవాలి ప్రకటన వెంటనే తీసుకోవాలి వెంటనే ప్రకటన జిల్లాను తీసేయడం సిగ్గు 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 జిల్లా తీసేయడము సిగ్గు 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 జిల్లా తీసేయడం మన వ్యక్తులను ఖండిస్తున్నాం బాబాసాహెబ్ అంబేద్కర్ గారి ఆలోచన విధానంతో రూపొందిన రాజ్యాంగం ప్రకారం చిన్న రాష్ట్రాలు, చిన్న జిల్లాలు, చిన్న మండలాలు ఉంటే పాలన సౌలభ్యం ఉంటుందనే ఉద్దేశంతో కేసీఆర్ గారి నాయకత్వంలో 14 సంవత్సరాలు పోరాటం చేసి ఉద్యమాలతో సాధించుకున్న తెలంగాణ రాష్ట్రం, అమరుల త్యాగాల సాక్షిగా ఏర్పడ్డ తెలంగాణ రాష్ట్రంలో 110 సంవత్సరాలకు పైగా ఉన్న ఉమ్మడి మెదక్ జిల్లా నుండి 2016 సంవత్సరంలో సిద్దిపేట జిల్లాను ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఈ సిద్దిపేట జిల్లా పైన ఈనాటి ఈ కాంగ్రెస్ ప్రభుత్వం కొన్ని కుట్రపూరితమైన ఆలోచనలు చేసి సిద్దిపేట జిల్లాను తీసివేసి మళ్ళీ సిద్దిపేట జిల్లా వాసులను మెదక్ జిల్లాల్లో, సంగారెడ్డి జిల్లాల్లో కలిపే ప్రయత్నం చేస్తున్నట్టు మొన్న పొంగిలేటి గారు అసెంబ్లీలో ఒక ప్రకటన చేయడం జరిగింది. ఈ ప్రకటన చాలా దుర్మార్గమైన విషయం. ఒక చిన్న జిల్లాలు, చిన్న మండలాలు, చిన్న డివిజన్లు ఉంటే ప్రజలకు పాలన సౌలభ్యం ఏర్పడుతుందనే ఒక కేసీఆర్ గారి గొప్ప ఆలోచనతో ఈ పనులు చేయడం జరిగింది. ఈనాడు ఈ రాష్ట్ర ప్రభుత్వం సిద్దిపేట జిల్లా పైన ఈ రోజున్న ముఖ్యమంత్రి కానీ, మంత్రివర్గం కానీ కేసీఆర్ గారి పైన అంకురార్పణ కూడా తెలంగాణ ఉద్యమానికి ఎలాగైతే సిద్దిపేట జిల్లా నుంచి అంకురార్పణ జరిగిందో ఈ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని దించేందుకు కూడా అంకురార్పణ ఈ సిద్దిపేట జిల్లా నుంచే ప్రారంభమవుతుందని మేము బీఆర్ఎస్ పార్టీ పక్షాన తెలంగాణ రాష్ట్రాన్ని, సిద్దిపేట జిల్లాను సాధించిన పార్టీ బీఆర్ఎస్ పార్టీ పక్షాన మేము హెచ్చరిస్తున్నాం అని తెలియజేస్తున్నాం. జై తెలంగాణ, జై. డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి స్ఫూర్తితో
చిన్న రాష్ట్రాలతోనే అభివృద్ధి జరుగుతుందని చెప్పి ఆనాడే భారత రాజ్యాంగంలో రచించినటువంటి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఆయన స్ఫూర్తితో కేసీఆర్ గారి నాయకత్వంలో తెలంగాణ రాష్ట్రాన్ని సాధించడానికి 14 సంవత్సరాలుగా పోరాటం చేసి ఆర్టికల్ 3 ద్వారా తెలంగాణని రాష్ట్రాన్ని సాధించుకోవడం జరిగింది. తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకున్న అనంతరం ప్రజలకు పరిపాలన సౌలభ్యంగా ఉండాలని చెప్పి అనేక దూరంగా వ్యతిరేకిస్తూ ఉన్నాం. ఈ రాష్ట్ర ప్రభుత్వం ఏమైనా చేయాలనుకుంటే ప్రజలకు ఆమోదయోగ్యంగా ఉండే విధంగా, ప్రజలకు మంచి పాలన అందించే విధంగా ఈ రాష్ట్ర ప్రభుత్వం, రాష్ట్ర ముఖ్యమంత్రి గారు ప్రయత్నం చేయాల్సినటువంటి అవసరం ఉన్నది. కానీ ఈరోజు సిద్దిపేట జిల్లా మీద ఒక కక్షపూరితమైనటువంటి వాతావరణంలో జిల్లాను తొలగిస్తామని చెప్పి ప్రకటనలు చేయడం మేము తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. ఒకవేళ కనుక సిద్దిపేట జిల్లా వైపు రాష్ట్ర ప్రభుత్వం కనుక కన్నెత్తి చూస్తే జరగబోయే పరిణామాలు సిద్దిపేట జిల్లా అగ్నిగుండంగా మారబోతుంది. మీ ప్రభుత్వానికి సిద్దిపేట జిల్లా నుంచే పతనం స్టార్ట్ అవుతుందని కూడా ఈ సందర్భంగా ఈ రాష్ట్ర ప్రభుత్వానికి తెలియజేస్తూ ఉన్నాం. ముఖ్యంగా గతంలో రేవంత్ రెడ్డి గారు ఈ తెలంగాణ రాష్ట్ర సాధనలో పనిచేయకుండా జై తెలంగాణ అనని ముఖ్యమంత్రి ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి కావడం నిజంగా దుర్మార్గం. డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ఆర్టికల్ 3 ద్వారా కేసీఆర్ గారి నాయకత్వంలో తెలంగాణ రాష్ట్రాన్ని సాధించి అనేక జిల్లాలు ఏర్పాటు చేసి ఈరోజు ప్రజల కోసం పనిచేస్తున్నటువంటి కేసీఆర్ గారు పెట్టినటువంటి జిల్లాల్ని తొలగిస్తామంటే చూస్తూ ఊరుకునేది లేదు. ఇప్పటికైనా కూడా మరి మంత్రి పొంగులేటి గారు చేసినటువంటి ప్రకటన మీద ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు స్పష్టమైనటువంటి ప్రకటన చేయాలని చెప్పి, లేని పక్షంలో జరగబోయేటువంటి పరిణామాలకు రాష్ట్ర ప్రభుత్వం బాధ్యత వహించాల్సి ఉంటుందని చెప్పి ఈ సందర్భంగా ప్రభుత్వాన్ని హెచ్చరిస్తా ఉన్నాం. కోనసీమ జిల్లా ఇసుమండ బ్లో అవుట్ ప్రాంతాన్ని సీఎం చంద్రబాబు ఏరియల్ వ్యూ ద్వారా పరిశీలించారు. అనంతరం ఓఎన్జీసీ అధికారులు కోనసీమ జిల్లా కలెక్టర్ ఎంపీ హరీష్, ఎమ్మెల్యే వరప్రసాద్తో నాయవరంలో సమీక్ష నిర్వహించి బ్లో అవుట్ నివారణ చర్యలను అడిగి తెలుసుకున్నారు. వ్యాపించిన మంటల వల్ల దెబ్బతిన్న కొబ్బరి చెట్లకు నష్టపరిహారం అందించాలని చంద్రబాబు ఆదేశించారు. కాకినాడ జిల్లా జగ్గంపేట మండలం గొల్లలగుంట గ్రామంలో శుక్రవారం ప్రజావేదిక గ్రీవెన్స్ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ప్రజల నుంచి వివిధ సమస్యలపై 133 వినతులు అందాయని ఎమ్మెల్యే టీటీడీ బోర్డు సభ్యులు జ్యోతుల నెహ్రూ తెలిపారు. ప్రజావేదికకు వచ్చే ప్రతి వినతికి పరిష్కారం చూపే బాధ్యత ప్రభుత్వానిదేనని ఆయన స్పష్టం చేశారు. ప్రజలకు మరింత చేరువగా ఉండేందుకు మండల స్థాయిలో ప్రజావేదికలు ఏర్పాటు చేస్తున్నామని అన్నారు. అన్ని కలిపారు. సమస్యలు ఇది అయిపోయినా తీసాను.
భారత రాష్ట్ర సమితి పార్టీ ఆధ్వర్యంలో కార్మిక హక్కుల కోసం జిల్లా స్థాయి సదస్సు జనవరి 11న నిర్వహించనున్నారు. మాజీ చీఫ్ విప్ దాస్యం వినయ్ భాస్కర్ పేర్కొన్నారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల కొత్త కార్మిక చట్టాలు ఉద్యోగ కార్మిక హక్కులను కాలరాస్తున్నాయి. సదస్సులో అన్ని కార్మిక ఉద్యోగ సంఘాల ప్రతినిధులు పాల్గొని సమస్యలను చర్చించి హక్కుల కోసం ఉద్యమిస్తారని తెలిపారు. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్.